Hello, my dear busy buddies. Welcome to our channel, Vanika Vlog. నేను మీ రీతిక. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వనికా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను. ఓకే మై డియర్ బడీస్, లెట్స్ గో కుక్ విత్ వనికా వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. ఓకే బడీస్, ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఎలా చేయాలో అర్థమవుతుంది. ఓకే మై డియర్ బడీస్, లెట్స్ గో ఇంటు ద రెసిపీ. మామిడికాయ పులిహోర ఎవరైనా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి గింజలు, 1 కప్ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఇవన్నీ వేగే వరకు దూరగా వేయించుతూ ఉండాలి. ఇప్పుడు మనం 4 లేదా 5 ఎండుమిర్చిలు వేసుకొని మరలా దూరగా వేయించి కొన్ని కరివేపాకులు, 4 or 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని మరలా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం 2 కప్స్ ఆఫ్ కుక్డ్ రైస్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, మెంతి పొడి, ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని, ఒక తురిమిన మామిడికాయని వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకే బడీస్, ఇప్పుడు మన ఎంతగానో నోరూరించే సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. Support our Vanika Vlogs channel. Okay buddies, see you in the next video. Until then, bye. Love you.